ఉంది. తనే పెళ్లి చేసుకుందామని అడిగింది. సరే అన్నాను. అయితే ఏంటి ఇప్పుడు? ఆది, కాస్త ప్రశాంతంగా ఉండు. విక్రమ్, కీర్తి చిన్నపిల్ల, తనింకా చదువుకుంటుంది. లోకం లౌక్యం తెలిసిన అమ్మాయి కాదు. తనకి తెలిసింది ఒక్కటే, తన కంటికి కనిపించింది నిజం అనుకోవడం, అంతే. తన వయసు అలాంటిది. అందుకే తనకి నువ్వు నచ్చావు. తనని బాగా చదివించాలని ఆది మావయ్య అనుకుంటున్నారు. అరవింద్ కోరిక కూడా అదే. ఇప్పుడు తనని పెళ్లి అని డిస్టర్బ్ చేయకు. ఏంటిప్పుడు? కీర్తి బాగా చదువుతుంది, తను జాబ్ చేస్తుంది, నీకంటే కీర్తియే గొప్ప అని చెప్పాలని నీ ఉద్దేశమా? ఉద్దేశం కాదు, అదే కదా నిజం. మాటలు జాగ్రత్తగా రాని, నాతో పెట్టుకోకో. రేయ్, అంత గొప్పోడువా నువ్వు? ఏం చేస్తున్నావురా? అసలు ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? చెప్పరా. ఇప్పుడు జాబ్ చేయకపోవచ్చు, కానీ ట్రై చేస్తున్నాను. త్వరలోనే వస్తుంది. ఎప్పటి నుంచి మాట చెప్తున్నావు? ఇంకెన్ని రోజులు ఇలా చెప్తావు? కాలేజ్ ఫినిష్ అయ్యాక నువ్వు నేను ఖాళీగానే తిరిగాం. నువ్వేదో రీసెంట్గా మీ నాన్న కంపెనీలో వర్క్ స్టార్ట్ చేసి ఏదో సాధించినట్టు నన్ను నిలదీస్తున్నావు. నిన్ను మీ డాడీ ఏమనేవాడో గుర్తులేదా? వేస్ట్ ఫెలో, పనికి మళ్ళినవాడా అనే ఎప్పుడు నిన్ను తిట్టేవారుగా. అరవింద్ చనిపోయాడు కాబట్టి నీకా జాబ్ వచ్చింది. నాకు కూడా పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది. అప్పుడు నేనేంటో నీకు తెలుస్తుంది. ఇదంతా ఎందుకది? నేను మీ మేనమామ కొడుకునేగా. నీ కంపెనీలోనే నాకు ఒక జాబ్ ఇప్పించు. అసలు ఇంకొక జాబ్ ఎందుకే? ఇదిగో ఈవిడ గారికి ఇచ్చిన జాబే నాకివ్వు. నేనేంటో చూపిస్తా. జాబ్ చేయట్లేదు అనకండి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. రావట్లేదు. ఏం చేయాలో మీరే చెప్పండి. అయినా నువ్వేంటాది ఏదో కష్టపడి జాబ్ సంపాదించినట్టు బిల్డప్ ఇస్తున్నావు? నీ ఫ్యామిలీకో బిజినెస్ ఉంది కాబట్టి అది చూసుకుంటున్నావు, అంతేగా. నేను కూడా మన కంపెనీలోనే జాబ్ చేస్తాను. రేయ్, నీకు నాకు చాలా తేడా ఉంది. నువ్వు వేరు, నేను వేరు. అదేంటి?